హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్. ఈరోజు అయితే ఇంత ఈజీగా పని అంతా అయిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడైతే మా బాబు స్కూల్ నుండి వచ్చేసాడు. స్కూల్ నుండి రాగానే వాళ్ళకి స్నాక్స్ లాంటివి ఏమైనా పెట్టాలి కదా. నేనైతే ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే అదే పెడుతున్నాను. సో ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేసి బాబుకి ఇచ్చేస్తున్నాను. పాప అయితే వచ్చేసి ఇంకా కట్ చేయకముందే ఇవ్వాలని ఏడుస్తుంది. సో ఇక కట్ చేసి నేను కూడా కొంచెం తీసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా పెట్టేశాను. ఇది తినేసి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను గ్రాసరీస్ రీఫిల్ చేసుకుంటున్నాను. సో ఒకదాని తర్వాత ఒకటి అయితే ఈ బాక్సెస్ అన్నీ ముందే క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. గ్రాసరీస్ తెచ్చి కూడా 2 వీక్స్ అవుతుంది. మీకు వీడియో పెట్టి కూడా 1 వీక్ దాటిపోయిందనమాట. సో ఇప్పటికైతే కుదిరింది. ఈ టైంలో నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా సెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకుంటే హడావుడి ఉండదు. అన్నీ మంచిగా గ్రాసరీస్ అన్నీ రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అయితే కొన్ని ఓల్డ్ గ్రాసరీస్ ఉన్నాయి. ఓల్డ్ గ్రాసరీస్ కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని కొత్తది తెచ్చినవి కింద సైడ్ పెట్టుకొని ఓల్డ్ పైన పెట్టుకుంటే మంచిగా ఎప్పటికప్పుడే అయిపోతాయి అన్నమాట. ఇక్కడ గ్రాసరీస్ అన్నీ నేను 2-3 మంత్స్కి సరిపడా తెచ్చుకున్నాను అనమాట. అయితే డీమార్ట్లో పల్లీలన్నీ అయిపోయాయి. సో ఇక్కడ కిరాణా షాప్లో తీసుకుందాం అనుకున్నా. అక్కడ కాస్ట్ ఏమో ఎక్కువ చెప్తున్నారు. అయితే నేనేం చేశానంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంటుంది, ఇంకా బ్లింకిట్ అవి ఉంటాయి కదా. సో వాటిలో చెక్ చేశానమాట. అయితే ప్రైస్ తక్కువగా ఉంది. నేను అందులో పల్లీలు మిగతా అవన్నీ తీసుకున్నాను. అయితే నిన్న ఒక షార్ట్ పెట్టాను అనమాట నేను గ్రాసరీస్ గురించి. సో ఇప్పుడు క్లియర్గా చెప్తాను.
ఏంటంటే ఏ రోజైనా సరే అంటే ఏ డే అయినా సరే స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొన్ని ఆఫర్ వదులుతున్నారనమాట. అది ఏ టైం అంటే నైట్ టైంలో 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా గ్రాసరీస్ కూడా. అయితే మనం అబోవ్ 199 అబోవ్ షాపింగ్ చేస్తే మనకు ఏదైనా సరే కొన్ని ఐటమ్స్ వదిలిపెడతారు. అదేంటంటే 9 రూపీస్కి కేజీ అట్లా వస్తున్నాయి అన్నమాట. ఆనియన్స్ కానీ, ఆలు కానీ, ఇంకా కర్డ్, బ్రెడ్, బనానాస్ ఇవన్నీ 9 రూపీస్కి ఇస్తున్నారనమాట ఆఫర్ కింద. అయితే ఇది కాకుండా మనకి కొన్ని బయట రైతు మార్కెట్లో కానీ మార్కెట్ ఉంటుంది కదా, జనరల్గా వీక్లీ వన్స్ అట్లా మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ వచ్చే కాస్ట్ కంటే కాస్ట్ తక్కువకు వస్తున్నది అన్నమాట. అయితే మీరు నైట్ టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇంకా మీ ఇష్టం, అది మీరు తీసుకుంటారా లేదా అనేది నేనైతే చెప్పాను, నాకు తెలిసింది. సో ఒకవేళ మీరు అదే వేలో అంటే ఆన్లైన్లోనే తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు అయితే ఆ టైంలో చెక్ చేసుకోండి ఒకసారి. ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను, ఏంటంటే నా వీడియోస్ అయితే నాన్ సబ్స్క్రైబర్సే 90% చూస్తున్నారండి. మీరు ఎలాగో వీడియోస్ చూస్తున్నారు కదా, చూసేదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీరిచ్చే లైక్సే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి. ఇంకా కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త ఐడియాస్తో మీ ముందుకు వస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ ఒక కుకింగ్ వీడియోస్ అండ్ ఒక వ్లాగ్ పెడతాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను స్పైసెస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే అన్నీ వీటిలో సరిపోవట్లేదు, కొన్ని గ్లాస్ జార్స్లో పెట్టుకున్నాను. కొన్ని అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ప్యాకెట్స్. కొన్ని తెచ్చుకుందాం అనుకున్నా కానీ అది కొంచెం కొంచెం క్వాంటిటీలో లేదనమాట. అక్కడ ఉన్నవే తీసుకొచ్చాను. సో ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది చెక్కలు ఉంటాయి కదా, దాన్ని ఏమో అంటారు, చెక్క, మేబీ నేనైతే చెక్కలు అంటాను. సో అది చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి. దాన్ని పగలగొట్టి ఇరగొడుతుంటే విరగట్లేదు చేత్తో. సో అందుకే దాంతో పగలగొట్టి అందులో పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి గసగసాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకులు. అండ్ ఇంకో బాక్స్లో వచ్చేసి అది బ్లాక్ కలర్లో ఫ్లవర్స్ లాగా ఉంటాయి, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అది తెచ్చుకున్నాను అనమాట. మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి దీన్ని ఏమంటారో. బట్ ఆ పేరు తెలియదు కానీ బిర్యానీలో వాడతారని తెలుసు కాబట్టి తీసుకొచ్చాను. And look at my kitchen, organizing and refilled kitchen. నాన్ మాడ్యులర్ అంటే ఇలానే ఉంటుంది. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు? అండ్ మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ చేయండి.
నేను అన్నీ ఆర్గనైజ్ చేయంగా మిగిలిపోయినాయి మరి గ్రాసరీస్. అయితే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నేను ఎప్పుడు రీయూజ్ చేసుకుంటున్నాను. నాకు 11 ఇయర్స్ నుంచి, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఎప్పుడు కొనుక్కోలేదు. ఈ బ్యాగ్స్ని యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ కవర్స్ని ఇలా రీయూజ్ చేసుకుంటే ఎంతో కొంత మనము అవ్వకుండా చేయగలము. అండ్ ఇక్కడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయితే ఈరోజు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీ మంచిగా సాఫ్ట్గా రావాలంటే మనం చపాతీ చేసేటప్పుడు ఆయిల్ వేయకపోయినా పర్లేదు. ఇలా పిండి కలిపేటప్పుడు ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని, సాల్ట్ వేసుకొని మంచిగా కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా మిక్స్ చేసుకుంటే మనం ఇలా ఫింగర్ పెడితే మంచిగా లోపలికి వెళ్ళిపోవాలి, అలా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని నేను 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఇదంతా కలిపేసుకున్నాక మా వారు వచ్చారండి, అండ్ వస్తూ హలీం తీసుకొచ్చారనమాట. అయితే అదంతా అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఇంకా హలీం తినేసాక ఇంకా కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈవినింగ్ టైంలో కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఫ్రై. సో ముందైతే కడాయి పొయ్యి మీద పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా హీట్ అవ్వాలి కాబట్టి. సో 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. మీరు తినే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేను ఎగ్స్లో కొంచెం సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవి వేస్తే మనకు నీచు వాసన రాకుండా ఉంటుంది. డైరెక్ట్ వేస్తే కొంచెం నీచు వాసన వస్తుంది అనమాట. సో ఇలాగైతే చేసుకున్నాను. అండ్ ఇంకా బాండీ వేడెక్కాక ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఎగ్ మిక్స్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని దీన్ని కదిలించకుండా ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మగ్గనిస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లోపలికి. సో ఇలా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది పైన ఉంది కదా, అది మగ్గాక టర్న్ చేసుకుంటే ఆమ్లెట్ లాగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనకు నీచు వాసన రాదండి. అలాగే డైరెక్ట్ కొట్టామనుకోండి అందులోనే కొంచెం నీచు వాసన వస్తుంది ఎంతైనా. సో ఇలా చేసుకుంటే ఆ స్మెల్ రాదన్నమాట, ఈజీగా తినవచ్చు. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ ఇది వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంకా అదే బాండీలో ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ ఇంకో స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే 1 స్పూన్ ఎందుకంటే ఇందాక ఎగ్లో వేసాను 1 స్పూన్, అందులో సరిపోతుంది. అండ్ ఇందులో కూడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక ఎగ్గులో వేసాం కదా, అందుకే ఇందులో కొంచెమే వేసుకోవాలి. అండ్ ఇందులో ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలి. మీరు చేసే క్వాంటిటీని బట్టి కారం, ఉప్పు అలాంటివి వేసుకోవాలండి. నేను ఈ ఒక పూటకి చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాను అనమాట. అండ్ మీరు నమ్ముతారో లేదో, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్
ఉత్తగానే కర్రీ చేసుకొని తినాలంటే బాగోదు. ఇలా ఎగ్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా ఎగ్ని పీస్ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని ఒక ఫ్రై చేసుకొని పైనుంచి ధనియాల పొడి వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టు కర్రీ. చూసారు కదా, వేడి ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. అది అవ్వగానే నెక్స్ట్ ఇంకా చపాతీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చూసారు కదా, నేను పైనుంచి కానీ పెనం మీద కానీ ఆయిల్ వేయట్లేదు. చపాతీ చూడండి ఎలా వస్తుందో మీరే చూడండి. కొంతమంది ఇలా చపాతీ చేసేటప్పుడు కూడా చాలా ఆయిల్ వాడుతారండి. మనం చపాతీ చేసుకునేది ఇలా ఆయిల్ ఫుడ్ లేకుండా, రైస్ లేకుండా మనకు బాగుంటుందని లైట్గా ఉండాలని చేసుకుంటాం. కానీ పైనుంచి చాలా ఆయిల్ వేసుకుంటారు కొంతమంది. అలా వేసుకుంటే ఇంకా మనం చపాతీ తినేది ఎందుకు, అది మనకు లైట్ ఫుడ్ కింద రాదు కదా. సో నేను ఇలా కొంచెం ఫస్ట్ పిండి కలిపేటప్పుడే కొంచెం ఒక స్పూన్ అంత వేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ చపాతీస్ అన్నీ చేసుకొని ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాను అనమాట. సో ఇదే నా వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి. బాయ్.